ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి గోశాలలో గోకులాష్టమి వేడుకలు, గోమాతకు పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో. తిరుపతి సప్త గోప్రదక్షిణ మందిరంలో గోకులాష్టమి, శ్రీ వేణుగోపాలునికి స్నపన తిరుమంజనం. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు, కృష్ణ సేవలో తరించిన ఆబాల గోపాలం. తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి తెల్లవారుజామునే శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం జరిగిన గోపూజోత్సవంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం గో సంరక్షణశాలలో శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపం వద్ద జరిగే హోమాది కార్యక్రమాలలో ఈవో శ్యామలరావు, జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో తీసుకువచ్చిన 7 కోట్ల జపాలను స్తూపంలో నిక్షిప్తం చేశారు. సకల దేవత స్వరూపమైన గోమాత సంరక్షణకు, పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గోకులాష్టమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకాలను నిర్వహించి విశేష ఆరాధనలతో నివేదనలు, నీరాజనాలు అందజేశారు. గోకులాష్టమి వేడుకలకు దంపతి సమేతంగా విచ్చేసిన టీటీడీ ఈవో జె శ్యామలరావుకు గో సంరక్షణశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి ఆధ్వర్యంలో పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈవో దంపతులు గజరాజులకు పండ్లను అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర గోమందిరంలో గోమాతకు టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రత్యేకంగా పూజలు చేసి స్వయంగా పాలు సేకరించి ఆ పాలను శ్రీ వేణుగోపాల స్వామివారికి నివేదించారు. ఈ సందర్భంగా గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి టీటీడీ ఈవోను ఘనంగా సత్కరించారు. గోకులాష్టమి వేడుకల్లో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తన లాపనలను ఈవో, ఇతర అధికారులు తిలకించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో టీటీడీ ప్రతి సంవత్సరం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా గోపూజతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవాన్ని జన్మదిన మహోత్సవం సందర్భంగా గోకులాష్టమి నిర్వహించటం మన సాంప్రదాయం. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలని ఎన్నో టీటీడీ తరపు నుంచి చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం, బెల్లం, గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది. గో సంరక్షణశాల గో పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేస్తుంది. అలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు, డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
అనంతరం గో సంరక్షణ శాలలో శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపం వద్ద జరిగే హోమాది కార్యక్రమాలలో ఈవో శ్యామలరావు, జేఈఓ ఎం గౌతమి, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో తీసుకువచ్చిన 7 కోట్ల జపాలను స్తూపంలో నిక్షిప్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాధారణంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నాటి గోకులంలో ఆబాల గోపాలాన్ని అలరించిన నందనందనుడి అభిషేక సేవతో అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య పరిమళాలను వెదజల్లింది. కృష్ణాష్టమిని పురస్కరించుకుని గోప్రదక్షిణ మందిరంలోని శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి అభిషేక సేవ కనుల పండుగ సాగింది. అర్చకులు కన్నయ్యకు పంచామృతాలు, మధుర పలరసాలతో మంగళకరంగా అభిషేకాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారిని చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈ సందర్భంగా టీటీడీ కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో వెంకటయ్య ఆధ్వర్యంలో గోమందిరంలో గోపూజోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరంలో శ్రీకృష్ణాష్టమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి ఇస్కాన్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహించారు. యువ కళాకారిణి తేజస్విని శ్రీకృష్ణునిపై అన్నమయ్య రచించిన కీర్తనకు కూచిపూడి నృత్యాన్ని చక్కగా అభినయించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య, ఇస్కాన్ తిరుపతి శాఖ అధ్యక్షులు రేవతి రమణదాసులు, ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ భక్తి వేదాంత స్వామి విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాకారిణి తేజస్విని అతిథులు సత్కరించగా రేవతి రమణదాసు వీసీ, మున్సిపల్ కమిషనర్లను సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, కృష్ణ అనే శబ్దంలోనే ఎంతో మాధుర్యం ఉందని, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కృష్ణ భక్తిని వ్యాప్తి చేయడంలో గురుతరమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. కృష్ణేత్య క్షణయోర్ మధునిమోద్గాల క్వచిల్లక్షిత అంటాడు. అంటే కృష్ణ అనేటువంటి పదంలోనే ఒక రకమైన మాధుర్యం ఉంది. మృద్వీక లసిత
సీతా సమసిత స్ఫీతం నిపీతం భయ. పంచదార నోట్లో వేసుకుంటే ఎంత మాధుర్యాన్ని గొలుతామో, అలాగే చిక్కటి పాల మీగడలను తింటే ఎంత మధురంగా ఉంటుందో దానికంటే ఎక్కువగా మాధుర్యం ఉంటుంది కృష్ణ అనేటువంటి అక్షర ద్వయంలో. దాన్ని గ్రహించే అంతర్జాతీయ కృష్ణ భక్తి చైతన్య సంస్థాపకులైనటువంటి శ్రీల ప్రభుపాద స్వాముల వారు మనందరికీ కూడా కృష్ణ భక్తిని ఇతోధికంగా వృద్ధి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ ప్రజల్లో భక్తి తత్వాన్ని, విలువలను పెంపొందించడమే కాకుండా ఎన్నో మహత్తరమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు. తిరుపతిలో చాలా గొప్పగా చేస్తారని వినడంతో నేను కూడా చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. అండ్ నిజంగానే ఇంతమంది భక్తులని ఇంత పెద్దగా సెలబ్రేషన్ని చూడడం ఇది ఫస్ట్ టైం. నాకు చాలా గొప్పగా అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళు, హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు సోషల్ సర్వీస్లో వాళ్ళకి చాలా పేరు ఉంది. తిరుపతి అనేది మనకి భక్తులే ప్రతిరోజు 75,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తారు. అందులో ముఖ్యంగా తిరుమలకి వెళ్ళే వాళ్ళు, తిరుపతిలో ఇలా టెంపుల్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ భోజనం తక్కువ ధరతో ఇవ్వడం అనేది ఒక గొప్ప ప్రోగ్రాం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. అలాగే అన్నదానము, అదర్ సోషల్ సర్వీస్. నాకు ఎప్పుడైనా ఇస్కాన్ వాళ్ళు నేను వచ్చిన తర్వాత ఇది 3వ సారి కలిసారు మీ స్టాఫే. వాళ్ళు కలిసినప్పుడల్లా ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ పైనే అడగడము, అంటే ఏదైనా భక్తులకి ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ పైన అడగడంతో వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఒక నమ్మకంతోనే మేము పర్మిషన్స్ కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ మియాపూర్లో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి పూజలు ఘనంగా జరిగాయి. స్థానిక హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఈ సందర్భంగా సామూహిక భజనలు, భక్తి సంకీర్తనాలాపనలు జరిగాయి. అనంతరం శాస్త్రోక్తంగా హోమక్రతువులను జరిపి శ్రీకృష్ణ భగవానుడికి శంఖాభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణ సేవలో తరించారు. అనంతరం శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో సందడి చేసిన చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇస్కాన్ కృష్ణ మందిరంలో రాధా గోవిందులకు పుష్పాలంకరణలను ప్రత్యేకంగా చేశారు. అనంతరం ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు కృష్ణ భజనలు చేస్తూ కృష్ణాష్టమి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక నెల్లూరులోని శ్రీ గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తులసి దళార్చన వైభవంగా జరిగింది. భక్తులు సామూహికంగా స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ భగవానుని తులసి దళార్చనలతో సేవించారు.
భద్రాచలంలోని శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ భగవానునికి పంచామృతాభిషేకాలను వేడుకగా నిర్వహించారు. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా స్వామివారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామివారికి అభిషేకాలను జరిపారు. అలాగే ఇటు నంద్యాలలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణుడి సుందరమూర్తిని తులసిమాలలు, బంగారు ఆభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని పలు శ్రీకృష్ణ దేవాలయాలలో గోకులాష్టమి ఉత్సవాలను భక్తులు సంబరంగా జరుపుకున్నారు. రాధా గోవిందులను పుష్పాలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. అలాగే చిన్ని కృష్ణయ్య అభిషేకాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో తిలకించారు. ఇక నగరోత్సవంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని దివ్య దర్శనం చేసుకుని హారతులందజేసి భక్తజనం పులకించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ మురళీకృష్ణ స్వామివారి ఆలయం కృష్ణ నామస్మరణలతో మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి కృష్ణ పూజల్లో పాలుపంచుకున్నారు. అలాగే పాత కూరగాయల మార్కెట్లోని శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకాలను జరిపి నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సాగర తీరం శ్రీకృష్ణ నామస్మరణలతో పరవశిస్తోంది. నల్లనయ్య జన్మాష్టమి సంబరాలతో విశాఖ మహానగరం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో సాగర తీరంలోని గాదిరాజు ప్యాలెస్లో జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణయ్యకు మహాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పంచామృతాభిషేకాలను వేడుకగా జరిపారు. అనంతరం పుష్పార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణ జన్మాష్టమి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రాకార మండపంలో శ్రీ బాలకృష్ణుడిని ప్రత్యేకంగా ఊయల తొట్టిలో, అలాగే రాధా గోవిందుల పంచలోహ మూర్తులను కొలువుదీర్చి సకల ఉపచారాదులతో సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీకృష్ణార్చన, తులసి దళార్చన నిర్వహించి మధుర పదార్థాలను నివేదించారు. అలాగే ఇటు విజయవాడ మాచవరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి పూజలను వేడుకగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాది ఆరాధనలను జరిపారు. అనంతరం విశేష పుష్పాలంకరణలతో శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తిని కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవ ఆరాధన జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలను నిర్వహించారు. ఆపై సకల శుభాలను ప్రసాదించే శ్రీ కాలభైరవ స్వామివారిని పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం విభూతితో అలంకరించి పడమాలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. శేఖరం కృపాకరం
भास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे। విశాఖ మహానగరం చింతల అగ్రహారంలోని శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణుడి దివ్యమంగళ మూలమూర్తికి ఉత్సవమూర్తికి అర్చకులు ఏకకాలంలో సంకల్ప పూజలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నవావర్ణ శోభిత బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా స్వామివారిని అలంకరించి సహస్రనామార్చన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలతో సేవించారు. कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते। जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలోని గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను భక్తిగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అర్చకులు సంకల్పపూర్వకంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని వల్లి దేవసేన సమేత శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా వైదిక పూజలు, యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై విగ్రహ ప్రతిష్ఠ జరిపి గోదర్శనం పూర్తి చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని పాఠశాలలు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులకు మన పండుగలు, సంస్కృతిని పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా చిన్ని కృష్ణుడికి పూజలు నిర్వహించారు. ఆపై గోపాలుడు, గోపిక వేషధారణలతో సందడి చేస్తున్న చిన్నారుల చేత జన్మాష్టమి సంబరాలలో భాగంగా ఉట్టిని కట్టి కొట్టించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.